హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అంతకన్నా ముందు ఒక లైక్ ఇచ్చేయండి, ఓకేనా? ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అనేసి అనుకుంటారు. అండ్ మంచి ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, అది లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ, కంపల్సరీగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే కంపల్సరీగా స్టార్ట్ చేయండి. నేను అసలు సక్సెస్ అవ్వగలనా అనేసి డౌట్ ఉందన్నమాట. ఫస్ట్ ఎవరికైనా సరే మన మీద మనకి నమ్మకం ఉండాలన్నమాట. అవతల వాళ్ళ గురించి మనకి అనవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు మన చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు అలాగ అనుకుంటారు, ఆమె స్టార్ట్ చేసింది, అతను స్టార్ట్ చేసిండు, అబ్బో ఈడు గొప్పడు, వాళ్ళ మాటలన్నీ మనకి అనవసరం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం కన్సిస్టెన్సీగా యూట్యూబ్లో అనే వీడియోస్ అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలి. కన్సిస్టెన్సీ అంటే ఏంటో కొంతమంది తెలియదు. అంటే ఇప్పుడు ఒక వారం ఉందనుకో, వారానికి ఒక 3 వీడియోస్ అని, లేకుంటే 2 షార్ట్స్ అని, లేకుంటే అలా కాకుండా 2 వీడియోస్ అనేసి ఎలాగైనా పోస్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం అనమాట. కానీ కంపల్సరీగా అయితే వారానికైతే 2 వీడియోస్ అయినా పోస్ట్ చేయడానికి చూడండి, ఓకేనా? ఇంకేంటంటే, యూట్యూబ్లో గ్రోత్ రావాలంటే ఒక్క రోజుకే రాదు. అది కొంతమందికి అయితే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కూడా పడుతుంది. కొంతమందికి అయితే నెలలోనే పడుతుంది. అంటే అది మన చేతిలో లేదు, అది వ్యూవర్స్ చేతిలో ఉంటుంది. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. యూట్యూబ్కి సంబంధించి నేను మీకు చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే చెప్తాను. టిప్స్ అయితే అది ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి అని మాత్రం చెప్పను. కానీ ఫస్ట్ థంబ్నెయిల్ అంటే ఏమనుకుంటున్నాం, మనం ఇప్పుడు యూట్యూబ్ ఏదైనా వీడియో చూసేటప్పుడు మనకి స్క్రీన్ మీద మనకి మంచి థంబ్నెయిల్, టైటిల్ కనిపిస్తూ ఉంటాయి కదా, అంటే టెక్స్ట్తో రాసి ఉంటాయి కదా, అవైతే మనకి చాలా అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. అంటే ఒక వ్యక్తి చూస్తున్నాడంటే ఆ వీడియోని ఫస్ట్ ఏంటి, థంబ్నెయిల్ క్లిక్ చేసి చూస్తారు కదా, అది మంచిగా ఉండాలన్నమాట. దాన్ని బట్టే మనకి వ్యూస్ వస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, వాచ్ టైం ఒకటి ఉంటుందన్నమాట యూట్యూబ్లో. ఏంటంటే అది కంప్లీట్ చేస్తేనే తప్ప మనకి మనీ వస్తాయి, లేకపోతే మనకి 4000 వాచ్ అవర్స్ అవ్వకుండా, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వకుండా అయితే మనకి అస్సలు మనీ అయితే రావు. ఇంకా మీకు ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటాయి అంటే, కొత్త వాళ్ళకి ఇది కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ గురించి అయితే కాదు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ యూట్యూబ్ అనేది 2, 3 అనేది స్టార్ట్ చేసి ఉండరు. యూట్యూబ్ అనేది కొన్ని కోట్ల మంది అనేది స్టార్ట్ చేస్తారనమాట. అందులో మనం రావాలంటే మన టాలెంట్ అండ్ ఇంకోటి వాక్చాతుర్యం, అంటే మనం మాట్లాడే మాటల బట్టి ఆ వ్యూవర్స్ అనేది చూస్తారు అట్రాక్టివ్గా. అందుకనేసి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతాం. మనం మాట్లాడే మాటను బట్టి వాళ్ళు వ్యూవర్స్ చూస్తూ మనకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు అన్నమాట. ఇంకా అందులో మనం రాణించాలంటే కన్సిస్టెన్సీగా మనం వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈరోజు పెట్టి 2 నెలల తర్వాత పెడతానంటే కుదరదనమాట. ఎందుకంటే యూట్యూబ్లో మనం ఎంతో కొంత హార్డ్ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలి. పనికి తగ్గ వేతనం అంటారు కదా, అలా. ఇంకా వచ్చేసి ఎప్పుడు డైలీ బ్లాగ్స్తోనే బదులు కొంచెం ఇలా యూస్ఫుల్ అయ్యే టాపిక్ చెప్తే నాతో పాటు మీకు యూజ్ అవుద్ది కదా. వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ డైలీ ఇలానే ఉంటుంది కదా రొటీన్. ఇంకా దాంతోపాటు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇంకోటి ఏంటంటే, ఆ పక్కనోళ్ళ కంటెంట్ని మనం కాపీ చేయకూడదు అనమాట. అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా చేసి, లేకుంటే వాళ్ళ వీడియోస్ మన దాంట్లో అప్లోడ్ చేయడం, అలా అయితే అస్సలు యూట్యూబ్లో చేయకూడదు. అలా ఎందుకు చేయకూడదు అంటే, కాపీరైట్, అలా కాపీ స్ట్రైక్ లాంటివి అనేది పడతాయి అన్నమాట. మన ఓన్ కంటెంట్, మన వాయిస్ ఓవర్, మన ఏం చేసినా కానీ, ఇలా వ్లాగ్ చేసినా కానీ వాళ్ళకి చెప్పేదేదో మనం వాయిస్ ఓవర్తోనే చెప్పాలన్నమాట. కాపీరైట్ పడితే మాత్రం మానిటైజేషన్ అవ్వడానికి అయితే చాలా కష్టపడాలి. ఎందుకంటే అది పడకూడదు అసలు కాపీరైట్ అనేది. కొంతమంది తెలియదు కదా, అందుకే ఓన్ కంటెంటే ఉండాలి, ఓన్ వాయిస్ ఓవరే ఉండాలి. అది మనం చేసే వీడియోస్లో మనం ఉండాలి, కనిపించాలి, ఓకేనా? అది వేరే వాళ్ళదైతే మనం యాడ్ చేసుకోవద్దు మన వీడియోస్, అంటే మన యూట్యూబ్ ఛానల్లో.
ఓకేనా. మీకు ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అందుకే ఒక లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో అనేది మరి కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ చాలా యూస్ఫుల్ అనే అవుతుందని అనుకుంటున్నా. ఇంకా వచ్చేసి మనమైతే వీడియోస్లో ఖచ్చితంగా అయితే కనిపించాలి. మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి. అండ్ ఫస్ట్లో అయితే గ్రోత్ అనేది కనిపించదు. ఏ ఛానల్ స్టార్ట్ చేసినా, ఎవరు స్టార్ట్ చేసినా జీరో నుంచే స్టార్ట్ చేస్తారు కదా. జీరో నుంచే స్టార్ట్ అయ్యి వాళ్ళకి ల్యాక్స్ సబ్స్క్రైబర్స్, థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అలా వస్తారు. అండ్ ఎవరైనా కానీ జీరో టు హీరోనే. అండ్ అప్పుడే అనేది సక్సెస్ అనేది రాదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంతమందికి యూట్యూబ్ గురించి పూర్తి అవగాహన అయితే ఉండదు కదా, వాళ్ళ కోసమే అనమాట. తెలిసిన వాళ్ళ గురించి అయితే అస్సలు కాదు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఏంటి, 4000 వాచ్ అవర్స్ ఏంటి, ఇంకా మానిటైజేషన్ ఏంటి అనేది కూడా తెలియదు. కొంతమందికి అయితే వీడియోస్ చేయడం వల్ల మనీ వస్తాయని కూడా తెలియదు అనమాట. అందువల్ల వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఓకేనా. ఇదైతే వ్లాగ్స్తో పాటు నేను యూట్యూబ్ గురించి చెప్పాలనుకున్న కొన్ని విషయాలు అయితే చెప్పాను. అండ్ మీకు అలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. యూట్యూబ్లో మాత్రం కామెంట్స్ కూడా వస్తాయి, వాటిని కూడా రిసీవ్ చేసుకోవాలి. అవి కొన్ని బ్యాడ్ రావచ్చు అండ్ కొన్ని గుడ్ రావచ్చు. అండ్ ఏవైనా కానీ మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. సక్సెస్ అనేది ఒక్కసారి రాదనమాట. అంటే కొంత టైం అనేది దానికి ఉంటుంది. ఒకసారి వస్తే దానికి సక్సెస్కి అసలు వాల్యూనే ఉండదు. అది మనం ఎంత కష్టపడితే మాత్రం వస్తుంది చెప్పండి. అప్పుడు మన మొహంలో ఒక చిరునవ్వు అనేది వస్తుంది. అప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాం. సక్సెస్ అలా వస్తేనే చాలా బాగుంటుంది. అండ్ అంతకన్నా ముందు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి. బాయ్.